హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి, చేద్దాము. ఫస్ట్ ఇక్కడ బచ్చల కూర ఆకులు చేద్దాము. ఎండాకాలం మొక్కల్ని కాపాడడం చాలా కష్టమైపోతుందండి. మొన్న పడ్డ వర్షాలకి కాస్త ఊరట్ట కలిగింది, అవి కొంచెం హ్యాపీగా అయ్యాయి. కానీ మళ్ళీ ఎండ చాలా వాయించేస్తుంది. ఈ వచ్చిన ఆకులు ఇలా తెంపేసుకొని వాడుకుంటూ ఉంటే మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తాయి. ఇది తెల్లది, ఈ వెరైటీలో తెల్లది ఎర్రది ఉన్నాయి. మేము ఆకుకూరలు బాగా తింటామండి, అందుకే నేను తప్పకుండా గ్రో చేస్తాను. ఇదిగో ఇంత వచ్చింది. ఆకుకూరలు ఎంత హెల్దీయో మీ అందరికీ తెలుసు. సో నేను చాలా రకాల ఆకుకూరలు పెంచుతూ ఉంటాను. యాక్చువల్లీ కోస్తూ వీడియో తీయడం చాలా కష్టంగా ఉంది, బట్ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మనం బెండకాయలు కోసుకుందాం. ఇక్కడ చూసారా, బెండకాయలు ఎలా అంటే ఎన్ని మొక్కలు పెట్టినా కూడా ఇలా వచ్చినవి కోసుకొని అవి లైక్ కోసినప్పుడల్లా ఒక 4-5 వస్తున్నాయి. అవి జమ చేసుకొని లైక్ అప్పుడే కర్రీ అవుతుంది. ఒక్కసారిగా కూరకు సరిపడా ఏం రావట్లేదు. ఇప్పుడు ఇది చూడండి ఎంత చిన్నగా ఉంది. సరే వదిలేద్దాము, చిన్నగా ఉంది అనుకునేసరికి ముదిరిపోతుంది. సో చాలా జాగ్రత్తగా వీటిని చూసుకుంటే, ఇప్పుడు ఇవన్నీ చూడండి ఒకసారి వచ్చేస్తాయి. ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఇది కొద్దని మళ్ళీ ముదిరిపోతే కష్టం. అటుపక్క 2 చిన్నవి ఉన్నాయి. ఇదిగో ఇవి కూడా రేపు చూసుకొస్తాం. ఈ చిన్నవన్నీ ఒక్కసారి వస్తాయి. సో ప్రస్తుతం అయితే 2 వచ్చాయి. ఇక్కడ ఒక బెండకాయ ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ పొనగంటికి వద్దామండి. పొనగంటి ఎలా అంటే కోసిన కొద్దీ భలే గుబురుగా బాగా వస్తుంది. ఈ మధ్య కోసాను, ఇవాళ చూడండి ఎంత గుబురుగా ఉందో. అంత 2-3 టబ్స్లో ఉంది. ఇది కోసుకుందాం. ఇది కళ్ళకి చాలా మంచిది. ఇది పెసరపప్పులో వేసి వండుకుంటాము. మొన్న యూట్యూబ్లో వీడియో చూసి మామూలు డైరెక్ట్ ఆకుకూరతో కూర చేస్తాను, బాగుంది. అది కూడా బాగుంది. ఇది గ్రోయింగ్ కూడా చాలా సింపుల్ అండి. మనం బజార్లో తెచ్చుకున్న పొనగంటి కూర ఆకుని ఆ స్టెమ్స్ జస్ట్ నాటేస్తే చాలు వచ్చేస్తుంది. ఈజీ గ్రోయింగ్ అండ్ హెల్దీ ఫుడ్. లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాను ఈ టార్గెట్. కొన్ని ఇలా మనం తెచ్చుకున్న వాటి నుంచి గ్రో చేయాలని, అందులో ఇదొకటి. అండ్ ఐ అచీవ్డ్ ఇట్. ఇప్పుడు రెగ్యులర్గా కోసుకుంటున్నాను, వాడుకుంటున్నాము. ఐరన్ కంటెంట్ బాగా వస్తుంది ఇఫ్ యూ ఈట్ ఆల్ లీఫీ వెజిటేబుల్స్. అందుకని ఏదో విధంగా తినడానికి ట్రై చేస్తాం మేము. ఇవన్నీ మోస్ట్లీ పెసరపప్పు కాంబినేషనే బాగుంటున్నాయి. మేము పెసరపప్పు పొడి కూర అంటాము, అలా చేస్తాము. పాలకూర కానీ, మెంతి కూర కానీ, పొనగంటి కానీ, ఏంటి
చుక్కకూర కానీ, తోటకూర కానీ, ఇవన్నీ బచ్చలి అన్నీ. ఈవెన్ మునగాకు కూడా బాగుంటుంది అలాగా. చూడండి, ఇది ఒక్క దాంట్లో నుంచి ఎంత వచ్చింది. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ కూడా ఇది కూడా కోసేద్దాం. ఇదంతా కోసాక చూపిస్తాను మొత్తం మునగంటి కూర ఎంత వచ్చిందో. ఇదిగోండి, ఇంకో కుండీలో నుంచి ఎంత వచ్చింది, మొత్తం ఇంత ఆకొచ్చింది. నెక్స్ట్ తోటకూర కొద్దాం. తోటకూర ఇలా అన్ని కుండీల్లోనూ వచ్చేస్తుంది, మనం చూసుకొని కోసుకోవడం. ఇక్కడ ఒక 2 బర్బట్టీలు ఉన్నాయి. ఇది అసలు బర్బట్టి సీజన్, బాగా వస్తాయి. ప్రస్తుతం అయితే మూడు దొరికి. ఇది ఇలా వెతుక్కుంటూ ఉండాలి. ప్రతి కుండీలోనూ కొంచెం ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఎంత బలంగా వచ్చిందో. ఈ పుచ్చి మొక్కలన్నీ కొన్ని అరే పిచ్చిది అనుకున్నా, సర్లే. ఇక్కడ ఉంది. ఇగో ఇదే ప్రాబ్లం అండి, చూసారా, ఒక చేతితో చేస్తే మొత్తం ముక్క వచ్చింది. ఇంకో తోటకూర ఎంత వచ్చింది, చాలా కొంచెం కానీ ఓకే. ఇదిగో ఇవ్వండి వాళ్ళు కోసింది. మోస్ట్లీ ఆకుకూరలు వచ్చాయి, కొన్ని బెండకాయలు వచ్చాయి. ఇలా మనం ఫ్రెష్గా కోసుకొని వీకెండ్లో, ఇప్పుడు వీకెండ్ వచ్చింది ఆల్రెడీ, సో ఫ్రెష్గా వండుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ దట్టు అన్నీ ఆర్గానిక్, ఏది వాడము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.